ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రథమ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురంలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ గాండ్ల అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బి గోపాల్ విచ్చేసి సమావేశాన్ని ప్రారంభించి పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గాండ్ల తెలుగుల రాతోడు సాహు మరియు దేవతెలుకుల కులస్తుల తిరుపతి మొట్టమొదటి పెన్షనర్లు, ఉద్యోగస్తులు, టీచర్లు, ఉపాధ్యాయుల యొక్క ప్రత్యేక సమావేశానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నా సహచరులు, నా కుటుంబ సభ్యులు, నా కుల సభ్యులకు అందరికీ కూడా నమస్సుభాంజలు అర్పిస్తూ ఏ కార్యక్రమం తిరుపతిలో తలపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి ప్రతి చిన్న విషయానికి కూడా జగన్నాథం గారు మాకు తెలియజేస్తున్నారు. ఆ కార్యక్రమానికి నేను విచ్చేసి మీకు అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటానని కూడా తెలియజేస్తూ రాబోయే 5 సంవత్సరాల్లో మనము తిరుపతిలో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియలో ఒక రాజకీయ సాధికారిక సమావేశాన్ని సభను ఏర్పాటు చేసుకొని ఒక ఉన్నతమైనటువంటి పదవిని సాధించాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మా గాండ్ల కులం అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా ముందుకెళ్లాలంటే మేమందరూ ఎంతసేపు నరేంద్ర మోడీకి సంబంధించిన కుటుంబము కులం అని చెప్పుకుంటున్నామే తప్ప మా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కానీ అదేవిధంగా విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కూడా ఎక్కడ కానీ ఎదగదలేదు. అందుకోసం ఈరోజు మా ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఒక బీజం వేశారు. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా కూడా ప్రాకి మేమందరూ కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ కూడా ఆడుతున్నాం, అదే టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఆడుతున్నాం. రాబోయే శాసనసభ్యులు కూడా మా వాయిస్ గొంతు వినిపించేదానికి రాబోయే రోజుల్లో మేమందరూ కూడా ఏదో రూపంలో మా కులం ఎక్కడైతే అధికంగా ఉందో అక్కడ ఒక శాసనసభను కూడా ఆడుతున్నాం. రాబోయే రోజుల్లో మా వాళ్ళందరూ కూడా ఆ రోజు రామారావు పెట్టిన భిక్ష ఎంపీటీసీలు, సర్పంచీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు కూడా ఎదిగారు. అదేవిధంగా మా కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మా కులంలో ఒకరైనా సరే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మా కమిటీ అందరి ద్వారా కూడా మేము చంద్రబాబుని మనవి తీసుకొని రాబోయే రోజుల్లో మా కులానికి ప్రాధాన్యత ఇచ్చేదానికి ఈ పెద్దలందరూ కూడా మేమందరూ సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి పొంగునూరు బగ్గిడి గోపాలన్న గారు కూడా మా కమిటీలో మా కులంకి సూచనలు సలహాలు ఇస్తున్నారు. మా కమిటీ వాళ్ళు ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కూడా మేమందరూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటామని, ఈ కులాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా మేమందరినీ కోరుకుంటున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ మంత్ 2వ వీక్లో మన రాష్ట్ర కౌన్సిలింగ్ ప్రథమ మహాసభ పెట్టుకోవాలని ఈ మీటింగ్ పెట్టుకున్నాము. రాబోయే రోజుల్లో ఎలా అభివృద్ధి చెందాలి, మనం ఏం చేయాలి, మన ఉద్యోగస్తులందరూ కలుసుకొని మనము ముందుకెళ్ళాలి, కౌన్సిలింగ్లో ఎలా చేయాలి, ప్రథమ మహాసభకి దానికోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి మన పైడి గోపాలకృష్ణారెడ్డి అన్నగారు, మన సిపి మురళీ గారు, మన జగన్నాథం గారు, మన ఆర్కాడ హేమాద్రి గారు, మన ఆర్కాడ మురళి వీళ్ళందరూ ఇచ్చేసి చాలామంది ఈరోజు దాదాపు ఒక 70-80 మంది రావడం జరిగింది. తక్కువ మందికి చెప్పాము నాయకులని, కానీ ఒక 70 మంది రాగింది. బాగా జరిగింది. రాబోయే రోజుల్లో